బ్రహ్మ యొక్క మిగతా తలలను కూడా ఖండించబోతుంటే బ్రహ్మను వదిలిపెట్టవలసిందిగా విష్ణువు పరమేశ్వరుణ్ణి కోరతాడు. బ్రహ్మకు ఈశ్వర చిహ్నంగా 5 ముఖాలను నువ్వే కదా ఇచ్చావు, బ్రహ్మ యొక్క దర్పానికి గర్వానికి కారణమైన 5వ తలను ఎలాగో ఖండింపజేశావు కాబట్టి ఇక బ్రహ్మదేవుణ్ణి విడిచిపెట్టవలసిందిగా విష్ణువు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. దాంతో ఈశ్వరుడు భైరవుణ్ణి ఆపి బ్రహ్మను భైరవ దండనం నుండి రక్షిస్తాడు. ఈశ్వరుడు రక్షించి ఇలా చెప్తాడు, బ్రహ్మ నువ్వు ఈశ్వరత్వం పొందాలి అనే ఆకాంక్షలో సత్యవ్రతాన్ని విడిచిపెట్టావు, అందుకే భూలోకంలో నీకెవ్వరూ దేవాలయాలు నిర్మించడం గాని పూజా కార్యక్రమాలు చేయడం గాని ఉత్సవాలు చేయడం గాని ఏదీ జరగదు అని బ్రహ్మకు ప్రాణభిక్ష పెట్టి శాపాన్ని కూడా ఇస్తాడు. అప్పుడు బ్రహ్మ ఈశ్వరుడికి నమస్కరించి, స్వామి మీరు నా 5వ తలను తీసేసి మంచి పని చేశారు, నాలో ఉన్న గర్వాన్ని పోగొట్టారు, ఇది నేను వరంగానే భావిస్తున్నానని చెప్పి ఈశ్వరుడికి నమస్కరిస్తాడు. దానికి ఈశ్వరుడు ఆనందపడి నీకు ఒక గొప్ప వరాన్ని కూడా ఇస్తున్నా, అదేంటంటే అగ్నిష్టోమము దర్శ మొదలైన యజ్ఞాల్లో బ్రహ్మగారికి గురుస్థానాన్ని ప్రసాదించాడు. అంటే ఎన్ని దక్షిణలు ఇచ్చినా ఎంత గొప్పగా చేసినా బ్రహ్మ లేకపోతే ఆ యజ్ఞం నిష్ఫలం అని.